విమర్శిస్తూ వీడియోలు చేయడం మొదలు పెట్టారు. దాంతో విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, పూర్వం రాజుల కాలంలో కూడా రాజుల చుట్టూ కోటరీ ఉండేది. ఆ కోటరీ తమ ప్రయోజనాల కోసం రాజుని తప్పుదారి పట్టించేవాళ్ళు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది తెలివైన రాజులైతే వీళ్ళ మాటలు నమ్మకుండా మారువేషంలో ప్రజల దగ్గరికి పోయి డైరెక్ట్ గా ప్రజల నుంచి విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఈ కోటరీని పక్కన పెట్టేవాళ్ళు. తెలివి లేని మూర్ఖులైన రాజులు కోటరీ మాట వినేసి రాజ్యం పోయేది, కోటరీ పోయేది, కోట పోయేది అనేది మాట్లాడాడు. అట్లా జగన్ కూడా ఇప్పుడు మూర్ఖుడైన రాజా, తెలివైన రాజా అన్నట్టుగా ఆయన ప్రశ్న సంధించాడు. తెలివైన రాజు అయితే కోటరీని పక్కన పెట్టి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తాడు. తెలివి తక్కువ రాజు అయితే కోటరీ మాటని ఫైనల్ గా ఆయనకి కోటరీ పోతుంది, కోటా పోతుంది. ఆల్రెడీ కోటా పోయింది, కానీ కోటరీ పోలేదు అనేది ఇప్పుడు జగన్ మీద విమర్శలు. సో ఆయన చేసిన దాంట్లో తప్పు అయితే లేదు. ఎందుకంటే ఎవరైనా, జగనే కాదు ఎవరికైనా ఇది వర్తిస్తుంది. నీ చుట్టూ ఒక వలయం పెట్టుకొని ఆ వలయాన్ని దాటి ప్రజల్లోకి డైరెక్ట్ గా రాకపోతే ఈ వలయం ఏం చెప్తుందో దాన్ని నువ్వు నమ్మాల్సి వస్తుంది. సో అది అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం రీత్యా అవసరమైనప్పటికీ ఎప్పటికప్పుడు డైరెక్ట్ గా ప్రజలతో, కార్యకర్తలతో డైరెక్ట్ గా మాట్లాడడం వల్ల నీకు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేవి వాళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. నిజానికి ఇది రాజరికం కూడా కాదు కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల డైరెక్ట్ గా ప్రజల సమస్యల్ని ప్రజల దగ్గర నుంచి వినాలి. నిజానికి జగన్ కి ఒక యుఎస్పి అంటే అదే. నిరంతరం ప్రజల్లో జగన్ ఉన్నట్టుగా ఇంకే రాజకీయ నాయకుడు కూడా ఉండడు. అలాగే ఉండేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నిరంతరం ఎప్పుడు చూసినా ప్రజలతోనే ఉండేవాడు. ఏదో ఒక ప్రోగ్రామ్ లో ప్రజలతో మాట్లాడుతుండేవాడు, కార్యకర్తలతో ఉండేవాడు. అదే అతని బలం. అందుకనే ప్రజలు అతన్ని ప్రేమించారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న భరోసా వాళ్ళ నాన్నలాగా జగన్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ప్రజలకు చాలా మందికి తమ సమస్యలు చెప్పుకునేదానికి ఒక రాజకీయ నాయకుడు కావాలి, వినేందుకు ఒక హృదయం కావాలి వాళ్ళకి. అది జగన్ ప్రొవైడ్ చేయగలిగాడు గతంలో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక పరదాల మాటన ఉండిపోయాడు. సో విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మనం మన మీద పెట్టే విమర్శలను ఆహ్వానించాలి. ఆ విమర్శల్లో వాస్తవం ఉంటే మనం మార్చుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతాం. ఎవరైనా జగనైనా ఇంకొకరైనా మూర్ఖంగా నేను ఇట్లాగే ఉంటాను, ప్రజలు వ్యతిరేకిచ్చి నాకు ఇచ్చేస్తారు పల్లెంలో పెట్టి అని కళ్ళగంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. మనం చూసాం మహారాష్ట్రలో, హర్యానాలో ఏమైందో. ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సొమ్ము చేసుకోలేకపోయింది. కాబట్టి ఒట్టి ప్రజా వ్యతిరేకత సరిపోదు, దాన్ని ఓట్ల రూపంలో తమ పార్టీకి ఓట్ల రూపంలో దాన్ని చేసుకోగలిగారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గట్టిగా చేసుకోగలిగాడు ఆ పని. అక్కడ మొన్న తెలుగుదేశం కూటమి కూడా ఆ పని చేయగలిగింది. సో ఇది చేయాలంటే జగన్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. కోటరీ మధ్యలో, ఇప్పటికి కూడా కోటరీ మధ్యలో ఉన్నాడు. బెంగళూరులో కూర్చుంటున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడో వస్తాడు, కొంతమందిని పిలిపించి మాట్లాడి వెళ్ళిపోతాడు అన్న విమర్శలు వైసీపీ నుంచే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ టైం ఏం లేదు, 9 నెలలు అయింది. గతంలో కూడా చూసుకుంటే చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి వెళ్ళేవాళ్ళు కాదు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అయినా వాళ్ళు అధికారంలోకి రాగలిగారంటే తర్వాత ఇంకొక 1 year 2 years తర్వాత కూడా జగన్ ఈ పని చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్, ఎందుకు రావట్లేదు? అప్పుడంటే కరోనా వ్యవహారాలు ఏవో ఉన్నాయి వీళ్ళకి, ఇప్పుడు ఏమి లేవు కదా, జనంలోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చాలా మంది జగన్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. అసలు జగన్ విజయసాయి రెడ్డి కలిసే ఈ డ్రామా ఆడుతున్నారు. ఎందుకంటే జగనే విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపించేదానికి ప్లాన్ చేస్తున్నాడు. జగనే విజయసాయి రెడ్డిని తన మీద తిట్టమని, జగన్ కి విజయసాయి రెడ్డి గొడవ ఉన్నట్టుగా నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే బీజేపీలో జగన్ కి పట్టు అవసరం. తన మీద కేసులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా చంద్రబాబు కేసులు పెట్టి జగన్ ని వేధించే అవకాశం ఉంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే బీజేపీ అండ కావాలి. ఎందుకంటే చంద్రబాబు బీజేపీ కంట్రోల్లో, చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అల్టిమేట్ గా బీజేపీ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి బీజేపీ గుడ్ బుక్స్ లో తను ఉండాలి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి తనకి ఢిల్లీకి మధ్య ఒక లైజనింగ్ పొలిటీషియన్ గా పనిచేశాడు ఇన్ని రోజులు. ఆయనకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవడానికి జగనే ఈ ప్లాన్ చేస్తున్నాడు అన్న ఒక వాతావరణం కూడా ఉంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే, విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు అక్రమంగా భీమునిపట్నంలో కట్టిన, భీమిలి బీచ్ ని ఆక్యుపై చేసుకుని కట్టిన బిల్డింగ్లు మొన్న కూలగొట్టారు. దాని డైవర్షన్ కోసమే విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు. నిజానికి ఆయన మాట్లాడాల్సింది తన కూతురు అక్రమంగా కట్టిందని కోర్టే చెప్పింది. కోర్టే ఆమెకు ఫైన్ వేసింది.
ఫైన్ కట్టమని చెప్పింది. వాళ్ళు లాయర్ అడుక్కుంటే కూడా పర్వాలేదు, మీ దగ్గర బాగానే వేల కోట్లు ఉన్నాయంట కదా, కట్టండి అని చెప్పింది. వాటి గురించి విజయసాయిరెడ్డి కామెంట్ చేయట్లేదు. తన కూతురు అల్లుడు చేస్తున్న అక్రమాల గురించి, తన అక్రమాల గురించి ఆయన మాట్లాడకుండా డైవర్షన్ కోసమే ఈ ట్వీట్ పెట్టాడన్న విమర్శ కూడా విజయసాయిరెడ్డి మీద ఉంటున్నాయి. ఇవన్నీ కొంత క్లారిటీ రావడానికి ఇంకొంత టైం పడుతుంది. కానీ విజయసాయిరెడ్డి చెప్పినట్టు ఆయన